ఈ యాత్ర కార్యక్రమం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పూర్తి చేసుకొని నిన్న కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ కబాత్ నిర్వహించి దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గారి నేతృత్వంలో ఏ గడ్డ మీద 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినరో ఆ గడ్డ మీద నుంచే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలను ఆదుకోవడానికి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పునరంకితమై నేడు జగిత్యాలకు రావడం జరిగింది. మిత్రులారా, ఈ కార్యక్రమానికి మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లూరు లక్ష్మణ్ గారు అధ్యక్షతన మీ అభిమాన నాయకులు 42 సంవత్సరాలు అల్పెరగకుండా ప్రజా జీవితంలో గెలుపు ఓటములతోని సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి తన కుటుంబం కోసం కాదు, ఇక్కడి రైతుల కోసం, ఇక్కడి ప్రజల కోసం, ఇక్కడి మైనారిటీల కోసం అహర్నిశలు తన రక్తాన్ని చెమటగా మార్చి పోరాడుతున్న పోరాట యోధుడు జగిత్యాల జీవన్ రెడ్డి గారు. నేను ఉపన్యాసం ఇయ్యాలని వేదిక మీద వచ్చినప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నా, జీవనన్న ఇంటి పేరేమో ఉండే చెప్దామని. కానీ నాకు జీవనన్న ఇంటి పేరు గుర్తొస్తలేదు, జగిత్యాల జీవన్ రెడ్డి అనే గుర్తొస్తుంది. అంటే జగిత్యాల ఈ ప్రాంతంతో, ఈ మట్టితోని, ఈ గాలితోటి, ఈ ధూళితోటి, ఇక్కడి ప్రజలతోటి, ఇక్కడి రైతులతోటి, ఇక్కడి విద్యార్థులతోటి, ఇక్కడ మహిళలతోటి, ఇక్కడ మైనారిటీలతోటి జీవనన్న జీవితం ఎలా పెనువేసుకపోయిందో ఇవాళ మాకు జగిత్యాల జీవనన్న అని తప్ప ఆయన ఇంటి పేరు గుర్తొస్తలేదంటే ఆయన ఎంతగా మిమ్మల్ని అభిమానించిండో, ఆదరించిండో, మీరు ఎంతగా వారిని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసుకుండ్రో ఈ సభ చూసినాక నాకు అర్థమైంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఏఐసిసి కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్, మాజీ మంత్రివర్యులు, మంతని శాసనసభ్యులు, చురుకైన వాడు, గలంలో నాకంటే గట్టివాడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మీ బిడ్డ, మీ కరీంనగర్ బిడ్డ, ఒక్క అవకాశం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడుపల్లి సత్యం గారు, ఈ జిల్లా పార్టీ నాయకులు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంత విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ జీవనాన్ని ఒక మాట అన్నాడు, తమ్ముడు రేవంత్ కొత్త బస్టాండ్ చౌరస్తలో జీవనన్నను చూద్దామని ఇక్కడికి వచ్చిండు అని వారు అన్నారు. ఇవాళ కాదు కానీ ఒక ఏడాది కింద అసలు జీవనన్న జీవన విధానం ఏందో కనుక్కుందామని ఉన్న పలంగా చక్కగా జీవనాన్ని ఇంటికి పోయినా నేను. ఇక్కడి నుంచి రామగుండం అక్కడెక్కడో పోతుంటే
జీవనన్న ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోతా అని జీవనన్నను చూడాలి అని చెప్పి నేను జీవనన్న ఇంటికి పోయినా. ఎందుకంటే జీవనన్న వ్యవహార శైలి ఇవాళ రేపు ఉండడా మాట్లాడేటప్పుడు వినాలి. ఇవాళ ఒక్కసారి సర్పంచ్ అయినా మున్సిపల్ కౌన్సిలర్ అయినా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని ఏసీ కార్లతోని విలాసవంతమైన జీవితం ఇవాళ టిఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులు కనిపిస్తారు. నేను జీవనన్న ఇంటికి పోయి జీవనన్న ఇంట్లో కూర్చుంటే నాకు ఒక 10 నిమిషాలు నోట్లో మాట రాలే. నేను ఇదేమన్నా ఆఫీస్ ఏమో ఇల్లేమన్నా ఇంకెక్కడన్నా ఉందేమని. ఏం లేదు, జీవనన్న పోతే ఒక చెక్క కుర్చీలో చెక్క బల్లేసుకొని అక్కడ కూర్చున్నారు. వచ్చేటోళ్ళు వస్తారు, కలిసేటోళ్ళు కలుస్తారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతారు, చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు. జీవనన్న ఫోన్లు కలుపుతూనే ఉండు, కాగితాలు రాసి ఇస్తూనే ఉండు. ఛాయ్ తాగుదామంటే ఆన్నే ఇట్లా లోపలికి తీసుకుపోయిండు. గదే ఇల్లు, గదే ఆఫీసు, గదే జీవితం జీవనన్నది. జీవనన్న జీవితం తెరిచిన పుస్తకం. రాజకీయాలలోకి రావాలనుకున్నోళ్ళు ఎవరైనా గాని జీవనన్న జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా. మిత్రులారా, జీవనన్నను చూసిన తర్వాత, నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నేను ఒక పెద్ద నాయకుని కలవడానికి పోయిన, జాతీయ స్థాయిలో పేరున్న నాయకుని. వాళ్ళ కుటుంబం కూడా పార్లమెంట్ సభ్యురాలు. నేను పిసిసి అధ్యక్షుడైనా వారిని కలిస్తే బాగుంటది అని వారి కుమార్తె నన్ను వాళ్ళ తండ్రిని కలవడానికి తీసుకెళ్ళింది. నేను కూడా వారిని అట్లనే అనుకున్న. వారికి ఉన్న పేరు ప్రతిష్టలు, వారి రాజకీయ ప్రస్థానం చూసి అసలు వాళ్ళ జీవితం బంగారు పల్లెంలో ఉంటుంది, బంగారు కుర్చీలో కూర్చుంటారని. వాళ్ళ ఇంటికి పోతే ఎట్లయితే జీవనన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చీ చెక్క టేబుల్ వేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఫోన్లు చేసిండో, నేను వెళ్ళిన నాయకుడు కూడా అట్లనే కూర్చొని నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడిండు. ఆయన పేరు మహారాష్ట్రలో శరద్ పవార్. ఆయన చెరుకు రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి రైతుల కోసమే ఎప్పుడు కేంద్రంలో అవకాశం వచ్చినా వ్యవసాయ శాఖ మంత్రి తీసుకొని రైతులకు సేవలు అందించి మహారాష్ట్రలో చెరుకు రైతులకు అండగా నిలబడి ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా చెరుకు రైతులను ఆదుకున్న నాయకుడు శరద్ పవార్ గారు. ఆయన నన్ను అడిగాడు, నీ వయసు ఎంత అని. నేను చెప్పిన అంకుల్ 52 సంవత్సరాలు అని. ఆయన ఒక నవ్వు నవ్వి ఏమన్నాడో తెలుసా? 53 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలో నేను ఉన్నా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ సభ్యుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, మొదలు పెట్టిన రోజు నుంచి ఈనాటి వరకు 53 సంవత్సరాలు నిరంతరం ప్రజాప్రతినిధిగా ఉన్న, ప్రజలలో ఉన్న. నీ వయస్సు కంటే నా అనుభవం ఎక్కువ. ప్రజలతో ఉంటే, ప్రజలలో మమేకమైతే తప్పకుండా అట్లాంటి అవకాశం ఉంటుంది. పిసిసి అధ్యక్షుడుగా వయసులో వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకో, పెద్దల సలహాలు సూచనలు తీసుకొని పొమ్మని చెప్పినారు. నేను ఇవాళ ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నా మనసులో నుంచి, నా గుండెల్లో నుంచి వచ్చే మాట. 1981లో సమితి ప్రెసిడెంట్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ 42 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా కుటుంబానికి ఇవ్వకుండా ఈ గడ్డ మీద ఇక్కడి రైతుల కోసం, ఇక్కడి పేదల కోసం నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ఉన్నారంటే పెద్దలు జీవనన్న. వారు ఎప్పుడెప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కింద పడ్డా, ఊహించని దుర్ఘటనలు జరిగినా మళ్ళీ ఎంబడే
మీరే లేపి మీరే మీ భుజాల మీద పల్లకిలో మోసుకొని అక్కడికి శాసనసభకు తీసుకొచ్చి వారిని గౌరవించిన చరిత్ర మీది. నాకు తెలిసి నేను జీవనాన్ని అడగలేదు, కానీ నాకున్న పరిమితమైన రాజకీయ అవగాహనతో 1994లో అనుకోకుండా జీవనన్న ఓడిపోయిండ్రు శాసనసభ్యుడిగా నాకు తెలిసినంత వరకు. 2 సంవత్సరాలు తిరిగే లోపల మళ్ళా ఈ జగిత్యాలలో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలల్లా 94లో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఈ గడ్డ మీద ఉన్న బిడ్డలు 50,000 పైన మెజారిటీతోని పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆనాడు 26 మంది శాసనసభ్యులతోని ప్రజా సమస్యల మీద అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గడగడలాడిపించి మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు జీవన్ రెడ్డి. నేను ఎందుకు 94 సంఘటన గుర్తు చేస్తున్నంటే మిత్రులారా, 94లో జరిగిన తప్పిదం పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు 2019లో మళ్ళా 2018లో మళ్ళీ తప్పిదం జరిగింది. అందుకే మిత్రులారా, 96లో ఏ విధంగా అయితే మీరు 56,000తోని మీరు చేసిన తప్పును సరిదిద్దుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారిని శాసనసభకు పంపించారో, మీరు నాకు మాట ఇవ్వాలి, మాట కట్టుబడాలి. మళ్ళీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ గడ్డ మీద నుంచి ఈ జగిత్యాల బిడ్డలు జగిత్యాల జీవన్ రెడ్డిని 50,000 పైచలకు మెజారిటీతోని మీరు శాసనసభకు పంపించండి. ఈ ప్రాంత సమస్యలను ఒక్క కలం పోటుతోని పరిష్కరించేంత పెద్ద హోదాలో పెద్దలు జీవన్ రెడ్డి గారిని పెట్టే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీని రిక్వెస్ట్ చేసి వారికి అంత గౌరవప్రదమైన అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఇన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ఢిల్లీకి రాలే, ఎప్పుడు కూడా గల్లీలోనే ఉన్నాడు. మొట్టమొదటిసారి నేను ఆశ్చర్యపోయినా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు జీవనన్న పక్కన నేనున్నా. వారిద్దరికి బాగా పరిచయం ఉందేమో, మొదటి నుంచి జీవనన్న కలుస్తాడేమో అని నేను రాహుల్ గాంధీ గారిని ఆపి వీరి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే, మీరు నన్ను ఎప్పుడు కలిసినట్లేరని రాహుల్ గాంధీ గారు అడిగారు. సార్ నేను ఎప్పుడు ఢిల్లీకి రాలేదు సార్, నేను హైదరాబాద్కు వచ్చిన రాత్రికి మళ్ళీ జగిత్యాలకే పోతా, ఇక్కడ హైదరాబాద్లో నేను పడుకోను అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ, కానీ జీవనన్నకు ఢిల్లీ అయినా గల్లీ అయినా కుటుంబం అయినా మీరే. వారికి మీ దగ్గర మీతో ఉండకపోతే వారికి ఏం తోసదన్న సంగతిని మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.